This conference will now be recorded. Murari, Mama Mana Mandire, Rahoni Shidin, Krishna Murari, Sri Krishna Murari, Mama Mana Mandire, Rahoni Shidin, Krishna Murari, Sri Krishna Murari. Yesho Nanda Kumar, Nanda Kumar, Yesho Nanda Kumar, Nanda Kumar. Habi Prema Pradipe, Arati Toma, Habi Prema Pradipe, Arati Toma. Nayana Jamuna Jare Aniba, Nayana Jamuna Jare Aniba. तुम्हारा विरह गिरिधारी, तुम्हारा विरह गिरिधारी. कृष्ण मुरारी, श्री कृष्ण मुरारी, Krishna कृष्ण मुरारी, श्री कृष्ण मुरारी. मामा मन मंदिरे, रहोनि शीदिन, कृष्ण मुरारी, श्री कृष्ण मुरारी. मामा मन मंदिरे, रहोनि शीदिन, कृष्ण मुरारी, श्री कृष्ण मुरारी. बंधन घने तव पाचुकु जीवन, कृष्ण मुरारी, श्री कृष्ण मुरारी. हरे कृष्ण प्रभु जी. Hare Krishna Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Rama, Rama Rama Hare Hare. Hare Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna
नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद हर नाम संकीर्तन की जय श्रील प्रभुपाद की जय नित्य गौर ब्रह्मानंद हरि हरि बोल हरे कृष्ण माता जी హరే కృష్ణ. భక్తులందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఈ యొక్క 18వ అధ్యాయం సారాంశ ఈరోజు మనం అనుకుంటుంది సారాంశము. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన యొక్క దామోదర్ దేశ్లోని మన వాళ్ళు వైష్ణవులు అందరూ కలిసి ముందుకొచ్చి ఒక్కొక్కరిలో ఒక్కొక్క మన ధర్మరాజు గారు మన కోసం వీలుగా ఒక 11 విభాగాలు చేశారు. ఈ 18వ అధ్యాయం సులువుగా అర్థం చేసుకోగలడానికి దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ తీసుకోవాలని ఒక రిక్వెస్ట్ పెట్టగా అందరూ ముందుకొచ్చి మాతాజీలు ప్రభువులు అందరూ వచ్చినందుకు ముందుకి చాలా చాలా అభినందనలు. ఇది మనలో ఉన్న జ్ఞానం పంచుకోవడం. ఈ యొక్క 18వ అధ్యాయం సారాంశంలో అదే కదా, మనము నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంకొకరికి పంచడం. సో దాన్నే ధర్మరాజు ప్రభు గారు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ధర్మరాజు ప్రభు ఓటు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరూ కూడా ఎంతో అడగంగానే ఒకసారి వాళ్ళందరూ ముందుకు వచ్చి తమంతట తాముగా మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి చాలా అద్భుతంగా ఈ యొక్క 11 విభాగాలను ఏదైతే మన సౌలభ్యం కోసం మనం విడగొట్టుకున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే భాగంలో ఆ 11 విభాగాలు కూడా 11 మంది వాలంటీర్గా ముందుకు వచ్చి తీసుకోవడం, అందులో ప్రభు మాతాజీ అందరూ ఉండటం కూడా ఎంతో ఎంతో చాలా ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం మనం ఈ భక్తి తరగతుల్ని మొదలు పెట్టుకున్నప్పుడు మన శిక్షా గురు జగన్ ప్రభు గారు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈచ్ వన్ టీచ్ వన్ అన్నారు ఆయన రోజు. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకొకరికి చెప్పడానికి, ఇంకొకరికి అర్థమయ్యేట్టు మనకు తెలిసినంత వరకు ప్రభుపాద పుస్తకాలను ఆధారంగా చేసుకొని, ప్రభుపాద మనకి ఇచ్చిపోయినటువంటి వాంగ్మయాన్ని ఆధారంగా చేసుకొని ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకెళ్దాము, మనకు తెలిసిన అందరితో పంచుకుందామని చెప్పేసి అన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఈరోజు అది సఫలీకృతం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అందరూ ముందుకు వచ్చారు, అందరూ ముందుకు వచ్చి ఒక సెక్షన్ తీసుకున్నా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉన్నదనమాట. మొదలుపెట్టే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సుఖదాంతకం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత సప్తకాంచన సగౌరాంగి రాధే వృందావనేశ్వర వృషభానుసుతే దేవి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. మరొక విశేషం ఏంటంటే కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం మనం ఈ యొక్క భగవద్గీత భక్తి తరగతులను మొదలు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనకి కీర్తన పాడినటువంటి కృష్ణ చైతన్య అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి శిశువు, నేను వండర్ కిడ్ అంటుంటాను ఇప్పుడు కూడా. ఈ వండర్ కిడ్ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు అప్పటికి. ఇంకా వాడు కన్క్లూడింగ్ సెషన్కి వచ్చి ఇవాళ 18th చాప్టర్ ఎండింగ్ లో మనం రివ్యూ చేసుకుంటుంటే దానికి వాడు కీర్తన పాడటం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉన్నది.
ఇది కళా నిజం అన్నంత అద్భుతమైనటువంటి సన్నివేశం అనమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం ఈ యొక్క ప్రజెంటేషన్కి వెళ్దాము. మొట్టమొదటి మీకు అందరికీ చెప్పాను, గీతార్థ సంగ్రహము మనము అధ్యాయానికి మొదట్లో యామునాచార్యుల వారు, పరమ పూజనీయ యామునాచార్యుల వారు అంటే రామానుజాచార్యుల వారి గురువు గారు అనమాట. ఆయన రాసినటువంటి గీతార్థ సంగ్రహం అనేటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఆ యొక్క అధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయానికి ఆయన ఇచ్చినటువంటి శ్లోకం, ఒక శ్లోకంలో ఆయన మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ప్రతి అధ్యాయం మొదట్లో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం అన్నమాట. ఈ అధ్యాయం మొదలు పెడుతూ యామునాచార్యుల వారు అన్నారు, ఈశ్వరే కర్తృత్వ బుద్ధి సత్వ ఉపాదేయతాం అంతిమే స్వకర్మ పరిణామశ్చ శాస్త్ర సారార్థ ఉచ్యతే. సమస్త కర్మలకు ఈశ్వరుడి కర్తయ్యను బుద్ధియు, సత్వగుణమే ఆచరణీయమైనదనియు, తాను భక్తియుత సేవతో ఆచరించు కర్మల యొక్క పరిణామమే గీతాశాస్త్ర సారమైన భక్తి యోగమని ఈ చివరి అధ్యాయాన్ని చెప్పబడింది. ఇందులో మనకి ఒక 4 విషయాలు భగవానుడు చెప్పాడనమాట ఈ అధ్యాయంలో. ఒకటి, సమస్త కర్మలకు ఈశ్వరుడే కర్త. ఆయన అన్ని కర్మలకు కూడా కర్త, చేయించేవాడు ఆయన అవుతాడు. సత్వగుణమే ఆచరణీయమైనది. అన్ని గుణాలలో కల్లా ఉత్తమ గుణమైన ఏది ఆచరణీయమైన గుణం అంటే సత్వగుణం అనమాట. అన్ని రకాలుగా మనస వాచ కర్మణ కూడా సత్వగుణము ఆచరణీయమైనది. ఎవరైతే భక్తియుత సేవతో ఆ కర్మలు ఆచరించే కర్మలు ఆచరిస్తారో దాని పరిణామమే భక్తి యోగము అని గీతాశాస్త్ర సారంలో భగవానుడు మనకు తెలిపాడు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పటం జరిగిందనమాట. దాన్ని ఆధారంగా చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఏ విధంగా అయితే మన సౌలభ్యం కోసం, అర్థం చేసుకోవడానికి కోసం 11 విభాగాలుగా చేసుకున్నామో, 11 విభాగాలను కూడా 11 మంది ముందుకు వచ్చి అందుకోవటం చాలా ఆనందంగా ఉంది. కూడా మొదటి విభాగాన్ని శ్రీనివాసాచార్య ప్రభు, దాస్ ప్రభు చేసుకుంటారు. 1 నుంచి 12 శ్లోకాల్లోకి. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే సమయం మనకు చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఎవరు కూడా 10 నిమిషాలకు మించి ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. 10 నిమిషాల లోపల పూర్తయితే పూర్తయింది, పర్వాలేదు. కానీ 10 నిమిషాలకు మించి మాత్రం ఎవరు తీసుకోవద్దని నా యొక్క సవినయమైనటువంటి దీన్ని మనం 10 నిమిషాల లోపల మీరు చెప్పడానికి ప్రయత్నించండి. శ్రీనివాసాచార్య ప్రభు మీరు ఉన్నారు కదా లైన్లో, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. దండవత్ ప్రభు. మీరు అన్మ్యూట్ చేసుకొని ఈ యొక్క మొదటి విభాగం ఏదైతే ఉందో దీని సమ్మరీ మీరు చెప్పచ్చు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాద ప్రణామం. హరి ప్రభు. ఈ 18వ అధ్యాయం లోపల మొదటి భాగం తీసుకోవడం నాకంటే నేను కొత్తగా ఫస్ట్ టైం ఇది. అందరు సీనియర్ డివోటీస్ ముందర మాట్లాడడం కొంచెం అంటే ఒక రకంగా నర్వస్ గా ఉంది. అలాగే అంటే ఏదైనా అంటే తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి, క్షమిస్తారని అందరు మా వాళ్ళే ఇంకా క్షమిస్తారు అని చెప్పి కూడా ఒక ధైర్యం ఉంది. అలా వచ్చాను. హరే కృష్ణ ప్రభు. అలాగే మళ్ళీ రాత్రి హరీష్ ప్రభుతో మాట్లాడిన తర్వాత ఇంకొంచెం ప్రేరణ తీసుకొని ప్రభు ఓకే అని ముందుకు వచ్చాం ప్రభు. హరే కృష్ణ. ప్రయత్నం చేస్తాను ప్రభు. ఏమైనా పొరపాట్లు ఉంటే కరెక్షన్ చేయండి ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. అది 18వ అధ్యాయం. ఇది సన్యాసం యొక్క పూర్ణత్వం, ఉపసంహారం. అర్జున ఉవాచ. ఫస్ట్ శ్లోకం అర్జునుడు ఒక ప్రశ్నతోని వస్తున్నారు. ఆ ప్రశ్నలో అర్జునుడు అడిగే ప్రశ్నలో ఏమంటున్నారంటే, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కే శినిచూదన. ఏమనంటే సన్యాసము తాత్పర్యం, అనువాదం చదువుతాను ఒకసారి. అర్జునుడు పలికిన, ఓ మహాబాహో కేశి సంహార ఇంద్రియాధీశ త్యాగము సన్యాసము అను వాని ప్రయోజనము నేను తెలుసుకొనకూరుచున్నాను. అర్జునుడు అడిగే ప్రశ్న ఇక్కడ ఏమంటున్నారంటే సన్యాసము మరియు త్యాగము వాటిని తెలుసుకోకూరుచున్నాను అని అన్నారు. అలాగే
అర్జునుడు మూడు పేర్లను ప్రస్తావించారు భగవాను 3 పేర్లతో. అవి కూడా అంటే ప్రభుపాదుల వారు భాష్యం లోపల చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. త్యాగము మరియు సన్యాసం యొక్క వాటి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏమన్నారంటే మహాబాహు అని భగవాను కూడా ప్రస్తావించారు అర్జునుడు. అలాగే ఏమన్నారంటే హృషికేశ యొక్క అర్థం చాలా సార్లు తరగతుల్లో విన్నాం. అది హృషికేశ. అలాగే ప్రభుపాదుల వారు కూడా మెన్షన్ చేశారు ఏంటంటే ఇంద్రియములకు స్వామి శ్రీకృష్ణ భగవానుడు. అలాగే అంటే ఇప్పుడు అర్జునుడి లోపల మనస్సులో ఈ సంశయం రావడం కలగజేసింది కూడా శ్రీకృష్ణుడే. ముందే ఇప్పుడు ఇందాక ప్రభు చెప్పినట్లుగా యమునాచార్యుల వారికి శ్లోకం ద్వారా సమస్త కర్మలకు ఈశ్వరుడే కర్త అని చెప్పుకున్నాము. అలాగే అర్జునుడిలో మనస్సులో అంటే ఇంద్రియం లోపల మనస్సు బుద్ధి లోపల ఈ సంశయం కలిగింపజేసేది కూడా భగవానుడే. కాబట్టి ఆ ఇంద్రియముల యొక్క స్వామి ఈ సంశయాన్ని కలిగజేసిన మీరే, దీన్ని అంటే ఈ సంశయాన్ని మీరే శినిశూదన పృథక్కే శినిశూదన, ఇక్కడ కేశి అనే రాక్షసుని చంపిన కృష్ణ, దీన్ని నా సంశయాన్ని కూడా మీరే తీసివేయగలుగుతారు అని చెప్పి సంబోధిస్తున్నారు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ భగవానుడు అర్జునుడికి సమాధానం వసుకుతూ చెప్పే శ్లోకం అన్నవాడి శ్రీ భగవాను వాచ కామ్యానాం కర్మణం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణః. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ 2వ శ్లోకం లోపల భగవానుడు ఏం చెప్తున్నారంటే కామ్య కర్మలను, విషయ కోరికల పరమగు కర్మలను త్యజించుటయే సన్యాసం అని విఘ్నులు పలకగా, సర్వకర్మ ఫలములను విరుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుతురు అని చెప్తున్నారు. ఇక్కడ అంటే కర్మలు 3 రకాలుగా చాలా సార్లు క్లాసులో చర్చించుకున్నాం. అలాగే కర్మ, అకర్మ, వికర్మగా. కర్మ మన విద్యుక్త ధర్మం అయితే, అకర్మ ఫల త్యాగాన్ని కూడా ఆశించకుండా భగవంతుడికి సమర్పిస్తూ చేసే కర్మ అకర్మ అయితే, వికర్మ శాస్త్ర నిషేధిత కర్మగా చెప్పుకుంటాము. అందులో వీటికి అంటే విషయ కోరికల పరమగు కర్మలను త్యజించుటే సన్యాసం. అది అలాంటి కోరికలను త్యజించడమే ఉత్తమంగా చెప్తున్నారు భగవానుడు. అలాగే విద్యుక్త ధర్మాన్ని మనం తప్పకుండా చేయాల్సి ఉంది, చేయాలి తప్పకుండా అన్నారు. అది ఎలా చేయాలనేది ఇంకో రాబో శ్లోకాల్లో చెప్తున్నారు. అలాగే వికర్మ ఈ శాస్త్ర నిషేధిత కర్మలను చేయకూడదని కూడా తెలుసుకున్నామా. అలాగే హరే కృష్ణ. ఈ విద్యుక్త ధర్మములు చేయటం వల్ల మన హృదయం పరిశుద్ధమై ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కారణమై మన మానసిక పరిస్థితి అంటే భగవంతుని వైపు ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి వీలవుతుంది అని చెబుతున్నారు. హరే కృష్ణ. 3వ శ్లోకం ఇంచుమించు దీనికి కూడా అదే చెప్తున్నారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానాతప కర్మ నాత్యాజ్యామితి చాపరే. సర్వ కామ్య కర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విఘ్నులు పలకగా, యజ్ఞదానం తపస్సనడి కర్మలు ఎన్నడూను విడువరానివని మరియు కొందరు మునులు పలుకుతురు. హరే కృష్ణ. వేదములందు వివాదాస్పదములైన పలు కర్మలు గలవు. ఉదాహరణకు యజ్ఞము నందు జంతు బలిని ఒసగవచ్చునని తెలుపబడినది. అయినను కొందరు అట్టి బలిని అత్యంత హేయమని పలుకుతురు. ఇది చాలా వరకు అంటే భౌతికంగా చూసే వాళ్ళు చాలా మంది ఇది జంతు బలి కరెక్ట్ కాదు అని చెప్తారు. వేదాలు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ జంతువు యొక్క బలి ఇచ్చిన తర్వాత ఆ జంతువుకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తారు. కాబట్టి ఇమీడియట్ గా మానవ జన్మను కూడా పొందే అవకాశం ఉంది, శ్రేష్టమైన జన్మను పొందుతుంది. కాబట్టి అది జంతు బలి కూడా సబమే అని కొందరు మునులు తెలియజేస్తున్నారని చెప్తున్నారు. హరే కృష్ణ. 4వ శ్లోకంకి వచ్చేసి నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. హరే కృష్ణ.
ఓ భరత శ్రేష్ఠ పురుష వ్యాఘ్ర త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము. శాస్త్రములందు అట్టి త్యాగము 3 విధములని తెలుపబడినది. ఇక్కడ భగవానుడు అర్జునునికి 3 విధములైన త్యాగముల గురించి, అంటే ఈ త్యాగములన్నీ, అప్పుడు త్యాగము సన్యాసం గురించి వివరణ అడిగాడు కాబట్టి ఇక్కడ ఆ భగవానుడి యొక్క నిర్ణయం తెలపాలని తెలుపుతున్నారు. అర్జునుడికి 3 విధాలైన త్యాగాలు ఉన్నాయని చెప్పి అవి ఏంటి అనేది మళ్ళీ మిగతా శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. యజ్ఞదానాతప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. అనువాదము: యజ్ఞము, దానము, తపస్సు అనేది కర్మలను ఎన్నడూ త్యజింపరాదు, వాటిని తప్పక ఉనరింపవలను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమునర్చును. హరే కృష్ణ. యజ్ఞము, దానము, తపస్సు అనేది కర్మలను ఎన్నడూ త్యజింపరాదు. ఈ యజ్ఞము, దానం అనేది ఇప్పుడు మనం హరే కృష్ణ, ఈ కృష్ణ భక్తి రసభావిత కర్మలలో హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ భక్తి భావన సంఘంలో చాలా ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ యజ్ఞము, దానము, తపస్సు అనేది, యజ్ఞం అయితే నిరంతరం మనం చేస్తున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఈ హరే కృష్ణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు యజ్ఞం చేస్తున్నారు, నిత్యం యజ్ఞం చేస్తూ ఉంటారు. అది హరే కృష్ణ మహామంత్రం. జపయజ్ఞంలో శ్రీకృష్ణ భగవానుడి నేనే నేనే అన్నారు కాబట్టి ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన ఈ యజ్ఞం అందరూ నిష్ఠపూర్వకంగా చేస్తున్నారు. ప్లస్ ఇంకా దానం అనేది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దానం భగవంతుడి సేవకై అర్పించుకుంటున్నారు. అంటే సంపాదించిన ధనార్జన కానీ ఇంకా ఆధ్యాత్మిక పురోగతి కోసం వీలైన ప్రతి ఒక్క దాన్ని దానం ద్వారా వాళ్ళు తెలియజేసుకుంటారు. తపస్సు అంటే ఏకాదశి ఇలాంటి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఇలాంటి తపస్సులు చాలా మంది చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. హరే కృష్ణ. ఇవి వీటి వల్ల మనం హృదయం పరిశుద్ధమై ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, అంటే భగవంతుని వైపు నడపడానికి, అంటే మనల్ని ఈ భౌతిక జగత్తు నుండి భగవంతుని వైపు తీసుకెళ్ళడానికి దోహదపడుతున్నాయని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. 6వ శ్లోకం నందు ఏం చెప్తున్నారంటే, ఏతన్యాపితు కర్మాణి సంగం త్యక్త్వ ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ పార్థ, కర్మలన్నింటినీ సంగత్వము గాని ఎట్టి ఫలాపేక్ష గాని లేకుండా స్వధర్మం అనడి భావనలో ఓనరింపవలను. ఇదియే నా తుది అభిప్రాయం. ఇక్కడ భగవానుడు స్పష్టంగా ఆయన అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఈ అంటే మన విద్యుక్త ధర్మం ఏదైతే మన కర్మలని సంగత్వం లేకుండా ఎట్టి ఫలాపేక్ష గాని లేకుండా స్వధర్మం అనేది భావనలో చేస్తే అది భగవదర్పిత కర్మగా మారి మనం చేసే ప్రతి కర్మ, అంటే ఆ శాస్త్ర విహిత కర్మ, శాస్త్రముల ద్వారా తెలియజేసిన మన విద్యుక్త ధర్మాన్ని ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం ఉనర్చుతామో అది భగవంతుడికి సమర్పిస్తూ మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతామని తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ఇంకా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలు కలిగజేసే ఎటువంటి కర్మలను మనం చేయకూడదు. ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలమైన ఎటువంటి కర్మనైనా మనం వదిలిపెట్టకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. 7వ శ్లోకం ఏమంటారంటే విద్యుక్త ధర్మం గురించి. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగాస్తామసః పరికీర్తితః. విద్యుక్త ధర్మములను ఎన్నడూను విడవరాదు. మోహ కారణమున ఎవరిని తన విద్యుక్త ధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమో గుణమునకు సంబంధించినదిగా చెప్పబడును. ఇక్కడ భగవానుడు ఇప్పుడు అర్జునుని ప్రశ్నకి సమాధానం ఇక్కడ వసుకుతున్నారు. 3 రకాల త్యాగముల గురించి చెప్పారు. ఆ 3 రకాల్లో ఒకటి ఫస్ట్ది ఈ 7వ శ్లోకం ద్వారా చెబుతున్నారు అర్జునునికి. ఎవరైతే విద్యుక్త ధర్మమును ఎన్నడూ వీడరాదు, ఒకవేళ మోహకారణమున ఎవరైనా విడిచినచో తన విద్యుక్త ధర్మాన్ని, అటు త్యాగం తమో గుణమునకు సంబంధించిందిగా చెప్పబడుతుంది అని చెప్పి
చెబుతున్నారు భగవానుడు. అంటే భౌతిక తృప్తి కొరకు చేయబడు కర్మను తప్పక విడవలేను, కానీ మనుజుడు ఆధ్యాత్మికతకు ఉద్ధరించినటువంటి ప్రసాదం తయారు చేయుట గాని, నైవేద్యం పెట్టుట గాని, ప్రసాదం స్వీకరించుట గాని, ప్రతి ఇలా సన్యాసాశ్రమం నందున్న వ్యక్తి తన కొరకై వంట చేసుకొనరాదు అని తెలుపబడింది. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవారు మాత్రం ఇలా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నవారు భక్తియుక్త సేవ చేస్తూ వారి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంది అని తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. 8వ హరే కృష్ణ ప్రభు. ప్రభు చెప్పండి. ప్రభు 10 minutes అయింది ప్రభు. సరే ఏమనుకోమంటారు? ఓకే ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. చాలా చాలా బాగా చెప్పారు. మీకు గుర్తుందో లేదో నాకు బాగా జ్ఞాపకం ఉంది. మీకు దీక్షానామం గురువు గారు ఇచ్చినప్పుడు శ్రీనివాస ఆచార్య దాస్ అని ఇచ్చారు గురువు గారు ఇచ్చినప్పుడు. ఆ రోజు అన్నారు, జగన్ ప్రభు అన్నారు, గురువు గారు ఎందుకు ఇచ్చారో మీకు పేరు, మీరు తప్పకుండా ఆచార్య అని పేరు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీరు ప్రీచింగ్ లోకి రావాల్సి ఉంటుంది అని చెప్పారు ఆ రోజు. జగన్ ప్రభు చెప్పిన మాటను మీరు ఇవాళ ఈ ఒక అద్భుతమైనటువంటి రోజు చాలా చక్కగా మీరు దాన్ని పాలనలో తీసుకొచ్చారు. మీరు మాట్లాడే తీరు కానీ, పలికేటువంటి శ్లోకాలు పలికేటువంటి తీరు కానీ చాలా అద్భుతంగా ఉన్నది. ఇక మీరు మీ యొక్క ప్రీచింగ్ యాక్టివిటీస్ ని నిరాటంకంగా కొనసాగించవచ్చు. చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే ముందుగా ప్రిపేర్ అయ్యి దాన్ని అవగాహన చేసుకొని దానిలో ఉన్నటువంటి సారాన్ని టచ్ చేస్తున్నారు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అన్ని శ్లోకాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కీ 1-2 శ్లోకాలు మాత్రం టచ్ చేయండి. ఎందుకంటే మనకి బహుశా మనం 10 నిమిషాలు ఇచ్చుకుంటూ వెళ్ళినా కూడా ఈ వారంలో 6 విభాగాలకు మించి చేయలేమేమో. అందుకని వీలైనంత మాక్సిమం 10 minutes, అంతేగాని అందరూ తప్పనిసరిగా 10 నిమిషాలు చెప్పాలని కాదు నా ఉద్దేశం. వీలైనంత త్వరగా మనం చేసుకున్నట్టు. హరి బోల్ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఒక పద్యం మన ధర్మపురి నరసింహస్వామి నరసింహ శతకంలోంచి ఒకటి చెప్పి నేను విరమించుకుంటాను ప్రభు. చాలా చాలా ధన్యవాదాలు ఈ సమయాన్ని. హరే కృష్ణ. ఆది నారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారిని స్మరింప. మేము శ్రేష్ఠుల మనుచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషశయన. పరమ సాత్వికులైన మీ భక్తవరులా దాసులకు దాసుడను సుమ్మి దాత్రిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహర నరసింహ దురిత దూరా. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ఒక ప్రవచకుడికి ఉండాల్సినటువంటి ప్రవచనం చెప్పాల్సిన ఉండాలంటే మరొక అర్హత ఏంటంటే కొద్ది గొప్ప సంగీతంలో ఉన్నటువంటి అవగాహన. అది కూడా మీరు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ పద్యం చెప్పేటువంటి విధానంలోనే. కాబట్టి మీరు తప్పనిసరిగా గురువు గారి ఆజ్ఞను అనుసరించి టీచింగ్ యాక్టివిటీస్ వెంటనే మొదలు పెట్టాలి, ఆలస్యం చేయకుండా ప్రభు. నా విన్నపం అది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. హరి బోల్. మ్యూట్ లో ఉన్నారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ సత్సంగం చేసినప్పుడు ఈ అన్నమాచార కీర్తన ఒకటి నేను కవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి 18వ అధ్యాయం, యామనాచార్యుల వారు చెప్పినటువంటి 18వ అధ్యాయ సారం ఏదైతే ఉందో అది మొత్తం ఈ యొక్క అన్నమాచార కీర్తనలో కవర్ చేయటం జరిగింది. అది టచ్ చేయాలా లేదా అని నేను సంశయిస్తుంటే నేను అనుకోకుండా మా మేనగోళ్ళు మెసేజ్ పెట్టింది, మామయ్య నేను కొంచెం 2 రోజులు అవైలబుల్గా ఉన్నాను, కాలేజీకి సెలవు పెట్టాను, తను లెక్చర్గా పనిచేస్తున్నది, సెలవు పెట్టాను, అన్న అవకాశం ఉంటే కీర్తన పాడతానంటే ఈ కీర్తన పంపించాను. అనుకోకుండా ఏంటంటే ఈ కీర్తనకి ఇంతవరకు ఎవరు కంపోజ్ చేయలేదు. ఓన్లీ ఏంటంటే రాగం కూర్చడం అనేది జరగలేదు. ఇది అంటే కీర్తన అందుబాటులో ఉంది కానీ రాగం ఎవరు దీన్ని కూర్చలేదు. అది పాపం తను ఛాలెంజ్గా తీసుకొని దానికి రాగం కూర్చి నాకు 1 గంట క్రితమే పంపించింది, కంపోజ్ చేశాను, నేను పాడతానండి. అందుకని మీ అందరి అనుమతితో, ఇక్కడ ఉన్నటువంటి చేరినటువంటి వైష్ణవులు అందరి అనుమతితో అనుష ఒకసారి నువ్వు ఉంటే అందుకుంటావు అమ్మ కీర్తన. హరే కృష్ణ, నేను స్టార్ట్ చేస్తాను.
హరే కృష్ణ మాతాజీ ప్లీజ్ ఆన్ ద కెమెరా. కెమెరా ఆన్లో లేదు. ఓకే ఓకే ఆనంద్ కెమెరా ఆనంద్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరిగొల్చి బతికేరే తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరిగొల్చి బతికేరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి. నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా వ్రతాలున్నవి నడచేటివి నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా వ్రతాలున్నవి నడచేటివి జ్ఞానికి గామ్య కర్మాలు జరిపి పొందేదేమి జ్ఞానికి గామ్య కర్మాలు జరిపి పొందేదేమి అనుకున్న వేదోక్తాలైన నాయగాక అనుకున్న వేదోక్తాలైన నాయగాక ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరిగొల్చి బ్రతికేరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి. హరి ఒక్కండు దప్పికి త్రావు ఒక్కడు కడవనించు ఒక్కండు ద్రప్పికి త్రావు ఒక్కడు కడవనించు నొక్కడిదులాడు మడుగొక్కటి అందే ఒక్కడు దప్పికి త్రావు ఒక్కడు కడవనించు నొక్కడిదులాడు మడుగొక్కటి అందే చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరిగొల్చి బ్రతికేరి తోంటివారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి. హరి ఇది భగవద్గీతార్థమిది అర్జునునితోను ఇది భగవద్గీతార్థమిది అర్జునునితోను ఎదుటనే ఉపదేశమిచ్చేగా కృష్ణుడు ఇది భగవద్గీతార్థమిది అర్జునునితోను ఎదుటనే ఉపదేశమిచ్చేగా
మెచ్చేగా కృష్ణుడు వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల బ్రతుకు ద్రోవ మనకు పాటించి చేకొనరు బ్రతుకు ద్రోవ మనకు పాటించి చేకొనరు ఒక్కడే మోక్షకర్త ఒక్కడే శరణాగతి దిక్కని హరిగొల్చి బ్రతికిరి తోంటి వారు ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా 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 థ్యాంక్స్ అనుష. చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ అయ్యి చాలా అద్భుతంగా చేశావు. విశేషంగా ఈ కీర్తనని ఈరోజు ఇక్కడ అకామిడేట్ చేయడానికి కారణం ఏంటంటే 18వ అధ్యాయం యొక్క సారం మొత్తం ఈ యొక్క కీర్తనలో ఉన్నది. అలాగే విశేషంగా చరమ శ్లోకం అనేది చెప్తామో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అనేటువంటి అద్భుతమైనటువంటి చరమ శ్లోకాన్ని అంతిమ ది లాస్ట్ లైన్స్ ఆఫ్ ది గాడ్ అంటాం కదా. భగవద్గీత మొత్తం భగవంతుడి ది సాంగ్ ఆఫ్ గాడ్ అని కొన్ని కొన్ని విదేశీ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఏంటంటే ఇందులో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క శ్లోకం అర్థాన్ని ఇందులో 100% హనుమాచార్యుల వారు ఆవిష్కరించారు, అద్భుతంగా ఆవిష్కరించారు. దాని తగ్గట్టు చాలా అద్భుతంగా పాడావు అనుష. చాలా థ్యాంక్స్ అమ్మా. తర్వాత మనం మిగిలినటువంటి విభాగాల్లోకి వెళ్దాం. తర్వాత 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం దాకా రెండో విభాగం ఏదైతే ఉందో దాన్ని శ్రీ శారదచ్యుత ప్రభు చెప్తారు మనకి. శారదచ్యుత ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ రోజు హరే కృష్ణ. 16వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు 13 ఓకే. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు వేదాంత తత్వం ఉదయించు ప్రతి కర్మకు 5 కారణములు గలవని అవి బంధం లేని కర్మాచరణకు ఉపయోగపడని తెలుస్తున్నవి. మనకు ఈ శ్లోకం నందు పరమాత్మ 5 కారణములందు ముఖ్యమైన ఇచ్చిండు. దాంట్లో ముందు మనకు పరమాత్మ ఇచ్చిండు. దానికి తర్వాత అంటే ఈ పరమాత్మ ఆదేశానుసారం కర్మలు ఆచరించేవాడు వాటి ఫలంటే బంధింపవాడు. ఈ పరమాత్మనికి దేహము అంటే మన కార్యస్థానము. ఇది 13 నుంచి 17 అధ్యాయంలో సంగ్రహం కాబట్టి ఇక్కడ కార్యస్థానం దేహం మరియు దేహానికి కర్త, ఈ కర్తకు వివిధ ఇంద్రియాలు, వివిధములైన యత్నములు, లాస్ట్కు పరమాత్మలు కార్యం నందలి 5 అంశాలు ముఖ్యమైనవి. అధిష్టానము దేహము సూచించును. ఇక్కడ అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధాం వివిధాచ పృథక్ చేష్టాం దైవం చైవాత్ర పంచయం. ఈ శ్లోకంలో ఈ 5 అంశములు ఇచ్చారు.
ఈ ఆత్మనే జ్ఞాత జ్ఞాత అని మనకు చెప్పబడింది. కర్త ఆత్మ కర్మఫలమును సమకూర్చకై వర్తించుచుండును. దీన్ని కర్త అంటారు. దీనికోసము ఇంద్రియ కర్మ సాధనం, ఇంద్రియములు కర్మ సాధనాలు, మరియు ఈ ఇంద్రియముల ద్వారా ఆత్మ వివిధ రకాల వర్తించుచుండును. ప్రతి కార్యంలో ప్రతి పనికి వివిధ యత్నములన్నీ అవసరము. కానీ మానవుని కార్యకలాపాలన్నీ మిత్రుని రూపమున హృదయం నందు నెలకొన్నటువంటి పరమాత్మని సంకల్పంతోనే చివరికి ఆధారపడి ఉంటాయి. ఎట్లా అంటే మనం మన దేహం మనది, దేహంలో ఉన్న ఆత్మ పరమాత్ముడు. కానీ ఆయన ఆజ్ఞలకు మనం ఏం చేయలేము. ఏది చేతు లేచి కిందికి పైకి కిందికి అన్నా కానీ భగవంతుని లేకుండా ఈ భగవంతుని ఆజ్ఞలు కూడా మనం ఏం చేయలేము అన్నట్టు. ఇట్లనే శరీరము, మనస్సు, వాక్కు ఈ మానవుడు చేయి న్యాయ కర్మలన్నింటికి ఈ 5 అంశంలే కారణములు. మనం చేసే ప్రతి కర్మకు ఈ 5 అంశాలే కారణము. దేహము కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ మన ప్రయత్నములు, చివరికి పరమాత్మ అన్నది ఈ 5 అంశాలే మనకు ముఖ్య కారణం. ఈ 5 అంశాలను పరిశీలింపకనే మనము కర్తగా భావించు నిక్కంగా బుద్ధిహీనమవుతాం. అట్టి 3 విషయంలో యథాదృష్టిలో గాంచలేడు. ఎట్లా? ఒక యోధుడు సైనికాధికారి ఆజ్ఞను అనుసరించి ఎవరినైనా అపరాధిని కాల్చినచో, వధించినచో అది న్యాయస్థానం దృష్టిలో, ఎందుకంటే సైనికాధికారి అనుమతితో కాల్చిన కాబట్టి అది మన పైనకి రాదు. కానీ తన సొంత అంటే ఎట్లా అంటే ఎప్పుడైనా తన విలేజ్కి ఊరికి వెళ్ళినప్పుడు ఏదైనా పర్సనల్ సొంత విషయంలో ఎవరినైనా శిక్షించిన, తనకున్న గన్నుతోని ఎవరినైనా కాల్చిన, ఏది చేసినా కానీ దానికి న్యాయస్థానంలో శిక్షకు అర్హుడవుతాడు. అట్లాగే కానీ ఆర్మీలో కొన్ని వందల మంది యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది కాల్చి చంపాం కన్నా అది అతని మీదకి రాదు. ఎందుకంటే పై అధికారి యొక్క ఆజ్ఞను అనుసరించి చేసినప్పుడు అది అతని మీద రాదు. కానీ సొంత పనులకు, సొంత పర్సనల్ కోసం చేసుకుంటే అది ఖచ్చితంగా అతని పైకి వస్తుంది, న్యాయస్థానం ఉంటుంది. ఆ న్యాయస్థానం నుంచి శిక్షకు అర్హుడవుతారు అన్నట్టు. అట్లనే ఇవి మూడింటి కూడా జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అని 3 అంశములు కర్మను ప్రేరేపించగా, ఇంద్రియములు, కార్యము, కర్త అన్నవి 3 అంశములై ఉన్నవి. ప్రేరణ వాస్తవ కర్మ ఇంద్రియ సాయంగా జరపడుతుంది. ఈ ప్రేరణ కర్మలు 2 రకాలు. భగవంతుడు ఎట్లయితే 4 నియమాలు మనం పాటించాలి, మాంసభక్షణం చేయరాదు, అవిధేయ సంబంధం చేయరాదు, జూతం ఆడరాదు, ఈ 4 నియమాలు మనకున్నాయి. కానీ ఇవి కాకుండా మనం ఎట్లైనా చేయొచ్చు అంటే ఈ కర్మాలు చూపించడానికి మనం ఏదైనా చేయొచ్చు, మనం ఏదైనా ఇది చేయొచ్చు. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుని కనుసంధానంలో చేసే కర్మ మన ఆచార్యుడు చెప్పినట్టు చేసేది అంటే కృష్ణ భక్తి భావనంలో పూర్ణంగా నడుచుకోవడం మంచిది. కానీ ఆయనకు తోచిన రీతిలో శాస్త్ర నిర్దేశం లేకుండా ఏదైనా కర్మ చేసినప్పుడు అది తప్పకుండా అవిధిపూర్వకంగా ఏ కర్మ చేసినాను
అది మనది మనం ఇది చేసుకునే తప్ప కానీ దాంతో ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ఆధ్యాత్మిక ఆచార్య సన్నిధిలో ఉండి మనం ఏ కర్మ చేసినా కానీ అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎట్లా అంటే ఆధ్యాత్మిక నిర్దేశం నుంచి లభించిన ఒకే రకం ఉండడం. ఆ విధంగా ప్రేరణము మరియు కర్త ఉన్నప్పుడు వాస్తవం కర్మ ఇంద్రియ సహాయంలో జరపబడను. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సు కూడా అందుకు సహకరించను. కర్మాంధాలు వీటన్నింటి సముదాయమే కర్మ సమయపరచుండును. మనం ఆధ్యాత్మిక ఆచార్యుని కన్సర్న్లో భగవంతుని మధ్యలో పెట్టుకొని మనం చేసే ఏ కర్మైనా కానీ ఆధ్యాత్మికం అవుతుంది. కానీ ఆధ్యాత్మిక ఆచార్యులు లేకుండా మన సొంతంగా మనం ఏదో చేద్దామంటే అది ఎప్పుడు కూడా దేనికి ఉపయోగపడదు. ఏమంటారు కదా, మన నీళ్ళలో పోసిన పన్నీర్, మన బురదలో పోసిన పన్నీర్ అన్నట్టు అయిపోతుంది. ఇక మనం శాస్త్ర ప్రకారం చేయండి ఏదైనా కూడా. ఓకే ప్రభు, హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సారథి ప్రభు, మీరు వన్ ఆఫ్ ద సీనియర్ డివోటీస్ ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలా చక్కగా చెప్పారు, చాలా క్లుప్తంగా చెప్పారు, చాలా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పారు. చాలా సంతోషం ప్రభు. హరే కృష్ణ. తర్వాత సూర్యప్రకాష్ ప్రభు మూడో భాగం తీసుకుంటారా ప్రభు? ప్రభు హరే కృష్ణ ప్రభు. అందరి భక్తులకు నమస్కారం. మూడవ భాగంలో కర్మలను నియంత్రించు గుణములు గురించి మనం తెలుసుకుంటాము. కర్మలను అన్న ప్రశ్న వస్తే మనకు 3 రకాలుగా మనం కర్మలు చేస్తాము. ఒకటి శరీరపరంగా, మానసిక పరంగా, తర్వాత వాక్పరంగా. ఈ కర్మలను నియంత్రించే గుణాలని మనము చర్చించుకుంటున్నాం కదా. ఈ గుణాలు వచ్చేసి త్రిగుణములు. మనము 14వ అధ్యాయంలో మనము ఈ ప్రకృతి జన్య త్రిగుణం గురించి విస్తారంగా మనం చర్చించుకున్నాము. అదే కోవలో ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు, ఈ వివిధ జ్ఞానములు కర్తను కర్మలను కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఈ 3 రకాలైనటువంటి కర్మలకు జ్ఞానము, కర్మము మరియు కర్త గురించి భగవానుడు ఈ త్రిగుణాలకు సంబంధించి విశేషంగా ఇక్కడ మనకు చర్చించినాము. ఒకటి వచ్చేసి జ్ఞానము. ఈ జ్ఞానం వచ్చేసి మన త్రిగుణాలు 3 ఉన్నాయి కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో భగవానుడు ప్రతి ఒక్క శ్లోకంలో ఒక్కొక్క గుణాల గురించి ఈ జ్ఞానం ఎలా ఉంటుందనేది చెప్పాడు. అందులో ఫస్ట్గా జీవులు ఎవరికైతే జ్ఞానం వలన మనకు ఎన్నో జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిని అన్నిటిలోనూ ఆధ్యాత్మిక స్వభావం ఒకటే అని గుర్తిస్తాడో ఆ జ్ఞానం వచ్చేసి సత్వగుణం కింద వస్తుంది అని మనము ఈ 20వ శ్లోకంలో తెలుసుకుంటాము. అదేవిధంగా 21వ శ్లోకంలో ఒక చిన్న వేరియేషన్తో మనకు తెలుస్తుంది రాజస గుణంలో ఈ జ్ఞానం ఎలా ఉంటుందనేది. ఏ జ్ఞానం ద్వారా మనకున్న భిన్న శరీరాలు, ఎన్నో శరీరాలు ఉన్నాయి, వాటిల్లో కూడా జీవులు కూడా భిన్నం, అంటే వేరే రకంగా ఉన్నారని తెలుస్తుందో అటువంటి జ్ఞానం వచ్చేసి రాజస జ్ఞానం అని మనం తెలుసుకుంటాము. అంటే ఈ రాజస జ్ఞానంలో ఉన్న వాళ్ళ ఎట్లుంటుందంటే వాళ్ళ ఆలోచన ధోరణి దేహమే జీవుడు, దేహం నశించగానే అందులో ఉన్నటువంటి చైతన్యం కూడా నశించిపోతుంది అన్నటువంటి జ్ఞానంలో ఉంటారు. కాబట్టి అటువంటి జ్ఞానం వచ్చేసి రాజసిక జ్ఞానం అనేది మనకు తెలుసుకుంటాము. ఇంకా మూడవది తమోగుణంలో ఎలా ఉంటుందంటే జ్ఞానము మనుజుడు అల్పమైనట్టి, అంటే ఒకానొక కార్యం నందు కారణము మరియు సత్యావగాహనము లేకుండా సర్వము అదే తనదే అన్న భావనతో ఆసక్తుడై ఉంటాడు. అటువంటి జ్ఞానం వచ్చేసి తమో గుణము. మనం ఉదాహరణకు తీసుకుంటే ధనం ఉన్నవాడే భగవంతుడని, ధనము కూడా దేహానికి సంబంధించినటువంటి కార్యక్రమం కొరకే మనము సంపాదించాలనుకున్నటువంటి జ్ఞానము ఈ తమో గుణం కింద వస్తుంది. ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 విషయాలు మాత్రమే జీవుడు అదే పరమార్థంగా భావించి తన జీవన శైలిని ఎలా నడవడుచుకుంటాడో ఆ జ్ఞానము
ఈ తామసిక జ్ఞానంలోకి వస్తుంది అనమాట. సో 23వ శ్లోకంలో భగవంతుడు వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అంటే కర్మ గురించి చెప్పుకుంటూ వస్తాడు. కర్మ వచ్చేసి సత్వగుణంలో కర్మ ఎలా ఉంటుందంటే రాగద్వేషాలకు లోన్ కాకుండా నియమాలతో కూడి సంగరహితంగా చేయు కర్మములను ఇక్కడ సత్వగుణం కింద భగవంతుడు వర్ణిస్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకుంది ఏమంటే మనకున్న వర్ణాశ్రమ ధర్మములు పరంగా, శాస్త్రాల పరంగా, విధి నిర్దేశాలను అనుగుణంగా మనము కార్యక్రమాలు చేసుకుంటూ రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ కృష్ణ భక్తి భావనలో ఉంటూ భగవంతుడి ప్రీత్యర్థమై కార్యక్రమాలు చేసుకుంటూ ఓకే వాటి నుండి వచ్చే ఫలితాల గురించి ఆశించకుండా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ సత్వగుణం కింద వస్తాయి ఆ కర్మలు. సో రాజసానికి వచ్చే రాజసం కర్మలు ఎటువంటిగా ఉంటాయంటే జీవి యొక్క కోరికలను తీర్చుకునే విధంగా ఆ కర్మలు ఉంటాయి. అటువంటి కర్మలు ప్రథమంగా మిథ్యాహంకారంతో ఉండి ప్రయాసతో కూడి ఉన్నటువంటి కర్మలన్నీ రజోగుణ ప్రధానమైగా ఉండవని చెప్పబడుతుంది అనమాట. ఇంకా మూడవ భాగం ఈ కర్మ తమోగుణం కింద. ఆ కర్మలు ఎలా ఉంటాయంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉంటాయి. భవిష్యత్తులో బంధానికి మనం చేసే కర్మల వలన మనకు బంధాలు పడతాయి అన్నటువంటి అవగాహన లేకుండా పరహింసను పరులను దుఃఖిస్తూ జీవనాన్ని సాగించేటువంటి కర్మలు తమోగుణానికి సంబంధించబడని చెప్పబడింది. ఇంకా ఇప్పుడు జ్ఞానం గురించి తెలుసుకున్నాము, కర్మ గురించి తెలుసుకున్నాము. ఇంకా కర్త గురించి తెలుసుకుంటే ఆ కర్త చేసే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది అని అనుకుంటే ఎవరైతే త్రిగుణాలకు అతీతంగా మిథ్యాహంకారం లేకుండా నిశ్చయంగా మరియు ఉత్సాహంతో జయాన్ని విజయాన్ని అంటే వచ్చే ఫలితాల మీద ఆశంచ లేకుండా తన విద్యుక్త ధర్మాలను చేసుకుంటూ వెళ్తాడో అటువంటి వ్యక్తి అటువంటి కర్త సత్వగుణంలో ఉన్నాడని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కర్మ ఫలములను అనుభవించుకోరుచు ఆ కర్మ మరియు ఆ కర్మ ఫలముల యందు ఆసక్తి పెట్టుకొని లోబి అయి అసూయ చెందుతూ శుచి లేకుండా సుఖదుఖాములకు చెల్లించిపోతూ జీవనశైలిలో ఉన్న వాడిని రజోగుణంలో ఉన్నటువంటి కర్త అని మనం తెలుసుకుంటాము. మూడవ తమోగుణంలో వచ్చినప్పుడు కర్త ఎలా ఉంటాడంటే భౌతిక ఆసక్తుడై ఉండి మొండితనం గలవాడిగా ఉంటూ శాస్త్రాలకు విరుద్ధంగా మోసం చేస్తూ ఇతరులను అవమానించడంలో నేర్పరిగా ఉంటూ సోమరిపోతుగా ఉంటూ ఎల్లప్పుడూ చింతాక్రాంతుడు అంటే ఎల్లప్పుడూ విషాదంతో ఉంటూ తనకున్న కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడు. అటువంటి కర్త తామస కేటగిరీలోకి వస్తాడు. సో ఇంతవరకు చెప్పిన తర్వాత కృష్ణ భగవానుడు ఈ కర్త యొక్క ఇంతవరకు మనం తెలుసుకున్నాము జ్ఞానము, కర్మ, కర్త. ఇప్పుడు కర్తలో అంటే చేసేవాడు వాడి యొక్క నిశ్చయం ఎలా ఉంటుంది, వాడి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అనేది మళ్ళా శ్లోకాల్లో చెప్తాడు భగవంతుడు. సో బుద్ధి ఎలా ఉంటుందంటే సత్వగుణంలో ఉన్నవాడి బుద్ధి మనుజుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో తెలుసుకునేగలిగి దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో తెలుసుకొని ఏ పని చేస్తే బంధానికి బంధం అవుతుందో ఏది చేస్తే ముక్తిని అవుతుందో తెలుసుకొని మసులుతాడో అటువంటి బుద్ధి వచ్చేసి సత్వగుణ ప్రధానమైనదని మనకు తెలుస్తుంది. దాన్ని భగవంతుడు శ్రీలా ప్రభుపాద ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం గురించి కూడా విశ్లేషించినారు. ఇంకొక నెక్స్ట్ ఇది రాజసిక ధర్మం ఎలా ఉంటుందంటే ధర్మము మరియు అధర్మం నడవగల భేదము, ఆ యొక్క వ్యత్యాసం కానీ చేయవలసిన కార్యము చేయకూడదని కార్యము కూడా భేదాలు కానీ తెలుసుకోకుండా తన బుద్ధిని రాజస బుద్ధిలో తన బుద్ధి ఉంటే అది రాజస బుద్ధి కూడా మనము గమనించాలి.
ఒకవేళ ఆ వ్యక్తి యొక్క బుద్ధి అజ్ఞానము మరియు భ్రాంతి వాటి వలన అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని అధర్మంగా, ఓకే, ఎల్లప్పుడూ శాంతి అశాంతి, ఓకే, ఇటువంటి భావనలతో ఉంటూ ఎల్లప్పుడూ తన వచ్చినటువంటి బుద్ధిని తప్పద్రోవ పెట్టుకుంటూ ఉన్న వ్యక్తి బుద్ధి వచ్చేసి తమోగుణంకి సంబంధించిందిగా మనము తెలుసుకుంటాము. ఇంకా రజోగుణంలో తమోగుణంలోకి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు నిశ్చయం అంటే డిటర్మినేషన్, అతని యొక్క ఆ కర్త యొక్క నిశ్చయం ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఈ సత్వ రజో తమో గుణంలో వర్ణించినారు. ఈ నిశ్చయం, అతని నిశ్చయం ఎలా ఉంటుందంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, ఈ మూడు యోగాభ్యాసం ద్వారా భగవంతుడి మీద కేంద్రీకరించి అవంతరం లేకుండా ఎవరైతే కార్యకలాపాలు చేస్తారో వాళ్ళ యొక్క నిశ్చయము సత్వగుణం ప్రధానమైందని మనం తెలుసుకుంటాం ఇక్కడ. అందుకే ఇక్కడ ఒక మంచి పదం అవ్యభిచారిణ్య అని చెప్పారు. అంటే అవాంతరం లేకుండా, అంటే ఈ రోజు చేస్తాడు రేపు చేయకూడదు అట్లా కాకుండా ఒక గ్యాప్ లేకుండా, అంటే రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళే వ్యక్తి వచ్చేసి అటువంటి నిశ్చయమైనటువంటి వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడని తెలుసుకుంటాము. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏ మనుజుడు ధర్మము, అర్థము, కామము వాటి ఫలాల మీద ఆసక్తి పెట్టుకొని వాటి మీద శ్రమిస్తాడో అట్టి నిశ్చయ స్వభావుడికి రజోగుణ ప్రధానమైనదిగా మనం గమనించాలి. ఇంకా లాస్ట్ తమోగుణంలో ఉన్నటువంటి నిశ్చయం ఎలా ఉంటుందంటే స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి, ఇటువంటివి వాటి నుంచి బయటపడలేకుండా మందబుద్ధితో ఉండి నిశ్చయము తమోగుణంలో ఉందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ స్వప్నం అన్నప్పుడు శిలా ప్రభుపాద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వప్నం అంటే అతి నిద్ర, అంటే ఎప్పుడు నిద్రలో ఉండి ఉన్నటువంటి వ్యక్తి భయానికి, తర్వాత శోకంలో, విషాదంలో, తను శోకంలో ఉండి తన చుట్టుపక్కల వాళ్ళని శోకాలకు గురి చేసేవాడు, వాడి బుద్ధి ఎప్పుడు మందబుద్ధిగా ఉంటుంది. అటువంటి వ్యక్తి తమోగుణంలో ఉన్నాడని మనము తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా అలాగే భగవంతుడు చెప్తాడు అబౌట్ ద సంతోషం, సుఖము, సంతోషాల గురించి కూడా ఇక్కడ విస్తారం జరుగుతుంది. అటువంటి కర్తకు ఎటువంటి సంతోషము, ఎటువంటి సుఖము అనేది. సుఖము నందలి 3 రకములు, అవి కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాము. ఒక సత్వగుణ సుఖం ఎలా ఉంటుందంటే ఆది యందు విషప్రాయముగా ఉండి అంత్యమున అమృతముతో సమానముగా ఉన్నటువంటిది, మరియు ఆత్మానుభూతి ఎడ మనుజుని జాగ్రత్తను చేయనది. అంటే 2 కండిషన్స్ పెట్టారు ఇక్కడ. ఒకటి ఆత్మానుభూతి గురించి ఆ మనుజుడికి జాగృత ఉండాలి. ఆ జాగృతితో అతనికి ఉన్నటువంటి విషయాలు కానీ అతనికి ఉన్నటువంటి పనులు ఆది యందు విషప్రాయంగా ఉండి అంత్యమునందు అమృతులుగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఏమి గమనించాలంటే ఆత్మానుభూతి గురించి మనుషుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అతను ఎన్నో విధి విధానాలు చేసుకోవాలి. అటువంటి చేసినప్పుడు మనుషునికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పుడు అతను సంతోషం నుంచి దుఃఖం లాగా ఫీల్ అవుతాడు, అంటే అప్పుడు విషయం లాగా ఉంటుంది. కాకపోతే ఆ ఆత్మానుభూతిలో పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు అతడు అత్యున్నతమైన ఆనందాన్ని పొందుతాడు. అది అమృతంతో సమానంగా ఉందని మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇటువంటి భావన, ఇటువంటి సంతోషం ఎవరైతే కలుగుతారో అది వాళ్ళు సత్వగుణ సంతోషంగా వర్ణించినారు. అదే రాజస సంతోషం ఎలా ఉంటుందంటే వాడు చేసే పనులు
అంటే వాళ్ళకు ఇంద్రియ తృప్తి కొరకు చేస్తూ ఇంద్రియ ఇంద్రియాలతో ఇంద్రియ విషయ వాంఛలతో సంపర్కం పెట్టుకొని వాటి నుంచి వచ్చే సంతోషాన్ని ఆదిలో అంటే మొదలు పెట్టినప్పుడు సంతోషంగా ఉండి ఆ కార్యక్రమం జరిగినప్పుడు అంత్యములో ఉన్నప్పుడు విషముగా తోచినటువంటిది ఆ సుఖం ఎటువంటి సుఖం ఉంటుందో ఆ సుఖం అంతా మనకు రజోగుణ సంబంధమైన సుఖంగా అభివర్ణించినారు. ఇక్కడ పరపోట్లో శిలాప్రభాత ఒక ఉదాహరణ ఇచ్చినారు. యువకులు కలిసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి భావాద్రోకము, అందము తర్వాత వీటి వలన వస్తుందన్నమాట. అది మొదట ఎంతో తృప్తిగా సంతోషంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆ అందము వెళ్ళిపోయినప్పుడు వాళ్ళల్లో ఎటువంటి వచ్చే బాధ, దాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. ఇంకా మూడవది తామసం అనేటువంటి సంతోషం ఎలా ఉంటుందంటే వాడికి ఆత్మానుదృష్టి ఏమీ ఉండదు, అంత్యము వరకు మోహంగానే ఉంటుంది. అంటే ఇక్కడ మొదలు పెట్టిన కార్యక్రమంలో కూడా మోహంలో ఉంటాడు, చివరికి కూడా మోహంలో ఉంటాడు. ఎల్లప్పుడూ నిద్ర, సోమరితనము, భ్రాంతి అటువంటి నుంచి ఉద్భవించినటువంటి కార్యక్రమాల్లో అటువంటి వచ్చిన సంతోషాన్ని పొందుతూ అదే సుఖముగు అదే అనుకున్న వ్యక్తి తమోగుణానికి ప్రధానమైన సంతోషంలో ఉన్నాడని మనం తెలుసుకుంటాం అనమాట. ఇంకా లాస్ట్ శ్లోకం 40 శ్లోకం ఈ భాగంలో నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణై. సో ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఈ ప్రకృతి జన్య త్రిగుణముల నుండి ఎవడు అంటే జీవరాశులు కావచ్చు, దేవతలు కావచ్చు, ఎవరు కూడా అతీతులు కాదు. అంటే ఈ భూలోకంలో కానీ ఊర్ధలోకంలో కానీ అందరూ కూడా ఈ యొక్క త్రిగుణాలకి అతీతులుగానే ఉండాలి అని. సో ఎవరైతే ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండి ఈ 3 భాగాలు అంటే సత్వ, రజ, తమో గుణాలలో ఉన్నారో తెలుసుకొని ఆ గుణాల నుంచి సత్వగుణంలోకి వెళ్ళి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళే దానికోసమే ఈ విభాగాల్లో కృష్ణ భగవంతుడు మనకి ఈ విపులంగా చర్చించడం జరిగింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, చాలా చాలా థ్యాంక్స్ ప్రభు. ప్రభు మీరు దుబాయ్లో ఉన్నారా, సౌదీలో ఉన్నారా? సౌదీలో ఉన్నాను ప్రభు. సౌదీలో ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అదే చెప్పాడు, ఎవరు కూడా ఈ జగత్తులో త్రిగుణాల నుంచి త్రిగుణాలను అందరూ త్రిగుణాల పరిధిలో ఉన్నవాళ్ళు, కానీ త్రిగుణాల పరిధి దాటి బయట ఎవరు లేరనే విషయాన్ని భగవానుడు చెప్పాడు. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే దైవీ హేషాం గుణమయ్యి మమ్మాయ దురశయ అని చెప్పుకుంటూ వచ్చాడు కదా భగవానుడు. మళ్ళీ ఈ మాయ నుంచి బయటపడాలంటే అది మళ్ళీ నేను మాత్రమే తీయగలను, కాబట్టి ఆయనకి శరణాగతి చేయాల్సిన తప్పనిసరి విషయం అన్నమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సూర్యప్రకాష్ ప్రభు ఈ యొక్క 3వ విభాగం ఏదైతే ఉందో ఉన్న వాటిలోకెల్లా అత్యంత పెద్దది ఇదే. దాదాపు 22 శ్లోకాలు ఇది మొత్తం. 22 శ్లోకాలు కూడా ప్రభు కొంచెం ఒక 2-3 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా చాలా చక్కగా మొత్తం ఓవరాల్ గా చాలా చక్కగా కవర్ చేశారు. చాలా బాగుంది. మరొక విశేషం ఏంటంటే సూర్యప్రకాష్ ప్రభు మొట్టమొదటిసారి సౌదీ అరేబియాలో తెలుగు భక్తి వృక్ష తరగతులు మొదలు పెట్టబోతున్నారు. ప్రభు మొదలు పెట్టారా? ఆల్రెడీ మొదలు పెట్టబోతున్నారా? లేదు ప్రభు, ఇంకా మొదలు పెట్టలేదు. పెట్టాలని సంకల్పం ప్రభు. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సీనియర్స్. తప్పకుండా శ్రీకృష్ణుని యొక్క కృప ఉంటుంది. సౌదీ అరేబియాలో ఒక విధంగా మొదలు పెడితే తెలుగు భక్తి వృక్ష తరగతులు మొదలవటం ఇదే మొట్టమొదటిసారి అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటనకి సూర్యప్రకాష్ ప్రభు ప్రత్యేకించి మన భక్తి వృక్ష నుంచి వెళ్ళి అక్కడ తెలుగు సత్సంగ కార్యక్రమాలని మొదలు పెట్టడం అనేది మనందరం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయము. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రభుకి, వాళ్ళ భక్తి వృక్ష తరగతులకి, సత్సాంగత్యానికి తప్పకుండా ఉండాలని మనందరం ఒకసారి ప్రార్థిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మిగిలిన దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం ఆ భక్తి వృక్షని. చాలా బాగుంది, ఆనందంగా కూడా. హరే కృష్ణ. తర్వాత విభాగాన్ని మొదలు పెట్టవలసిందిగా మాతాజీని అడుగుతున్నాను. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.
పైన మనము ఇప్పటివరకు త్రిగుణాల గురించి విన్నాం కదా. సో 41 శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు ఈ త్రిగుణాలని ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావముల గురించి 4 వర్ణాలుగా చేయబడ్డారని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడే చెప్పారనమాట. అర్జునుడికి చెప్తున్నారు, ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావములను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడుదురు అని చెప్పి చెప్పారనమాట. ఇదే శ్లోకము మనకి ఇది అధ్యాయము 4th చాప్టర్లో 13 శ్లోకాల్లో చెప్పారనమాట. అది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని చెప్పేసి ఇదే శ్లోకాలు 41, 42, 43, 44 ఈ శ్లోకాలకి ముందరే చాప్టర్లో ఈ 4వ అధ్యాయంలో మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అది 4 భౌతిక త్రిగుణములను అనుసరించి వాళ్ళు చేసే కర్మల్ని అనుసరించి మానవ సమాజమునందు 4 రకములుగా సృజింపబడిందని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ ముందు చాప్టర్లోనే 4వ అధ్యాయంలో చెప్పారు. అది ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా ఉంటారు, క్షత్రియులు ఎలా ఉంటారు, శూద్రులు ఎలా ఉంటారు అన్నది 42వ శ్లోకం నుంచి 43, 44 శ్లోకాల వరకులో చెప్పారనమాట. 42వ శ్లోకంలో ఏం చెప్పారంటే బ్రాహ్మణుల లక్షణాలు చెప్పారు, బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణాలు చెప్పారు. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు అని చెప్పేసి బ్రాహ్మణులు ఏ విధంగా చేస్తారో వాళ్ళకి సత్వగుణం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ తరహాగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళ లక్షణాలు ఇందులో చెప్పారు 42వ శ్లోకంలో. అదేవిధంగా క్షత్రియులు రజో గుణము కలిగి ఉంటారని చెప్పారు మనకి 4వ చాప్టర్లో. అది 4.13లో చెప్పారు. అది కూడా ఇందులో చెప్తున్నారు 43వ శ్లోకాల్లో కూడా అది కొంచెం వాళ్ళ లక్షణాలు చెప్పారనమాట. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వమనునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములని వాళ్ళ లక్షణాలు, క్షత్రియులకు ఈ లక్షణాలు ఉంటాయని చెప్పేసి 43వ శ్లోకంలో చెప్పారనమాట. అదేవిధంగా 44వ శ్లోకంలో శూద్రులకు మరియు స్వభావం కాగా వైశ్యులకు ఉండవలసిన వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాల గురించి చెప్పారు. వ్యవసాయము, గోరక్షకము, వాణిజ్యము వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట అనునవి శూద్రులకు సహజములైన కర్మములని ఈ శ్లోకంలో 44వ శ్లోకంలో చెప్పారనమాట. మరి 45వ శ్లోకంలో ఇక ముందు వచ్చే శ్లోకంలో ఈ గుణ స్వభావం అనుసరించుచు ప్రతి మానవుడు తన గుణ స్వభావములను అనుసరించుచు కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు. ఏ కర్మలు ఎలా చేస్తే పూర్ణత్వం పొందుతారో ఈ 46, 47, 48వ శ్లోకంలో మనకి విభజించారు అని మనకి ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఇప్పుడు దీనిని ఏ విధంగా ఆచరించవచ్చునో నా నుండి వినుము అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారనమాట. 46వ శ్లోకంలో నేను ఏం చెప్తున్నారంటే సర్వ జీవులకు మూల కారణమును మరియు సర్వ వ్యాపకుడును అగు భగవానుని విద్యుక్త
కర్మలను నిర్వహించుట ద్వారా అర్చించుచు మానవుడు పరిపూర్ణత్వమును పొందగలడని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారనమాట. శ్రీకృష్ణ భగవానుడు స్వరూపాంశమైన పరమాత్మగా సర్వత్రా నిలిచి ఉన్నారు. అలాగే ప్రతి వ్యక్తియు ఈ విధంగా శ్రీకృష్ణుని అంశయై ఉన్నందున అతనికి సేవనిచ్చుట ద్వారా తన ధర్మమును ప్రతి ఒక్కరు సేవనే చేయాలని చెప్పేసి తన ధర్మాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణ కృష్ణ చైతన్యములో శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవయందు ఉండాలని ఈ శ్లోకంలో ఆదేశింపబడుచున్నది. తర్వాత మనుషుడు తన స్వధర్మమునందు నెలకొని ఉన్నను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచో అతడు అత్యున్నత జీవిత సంసిద్ధిని పొందగలడని ఈ శ్లోకంలో చెప్పబడుచున్నది. తర్వాత ఈ శ్లోకంలో 47వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అని చెప్పి నేను జగన్ ప్రభు గారు చెప్పినప్పుడు చాలా విన్నాను. ఇది శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ 47వ శ్లోకము మరియు 3వ అధ్యాయంలో 35వ శ్లోకము రెండు ఒకటే తరహాగా ఉంటాయి. ఒక సెకండ్ లైన్ మట్టుకే కొంచెం తేడాగా ఉంటుంది. అది 3వ అధ్యాయంలో 35వ శ్లోకం ఎలా ఉంటుందంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. దీనికి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే భాష్యంను, పరధర్మమును గ్రహించిన దానిని సమగ్రముగా చేయుట కంటెను అసమగ్రముగా చేసినను స్వధర్మము నందే నెలకొని ఉండుట మానవునకు మేలైనదని చెప్పారనమాట. స్వభావ గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూను పాపభూయిష్టములు కావు అని చెప్పారు. అంటే మన ఇందులో ఒక ఉదాహరణ చెప్పారు. ముందు చెప్పబడినట్టు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వారి వారి ప్రత్యేక గుణములను అనుసరించి వారి వారి కర్మలను చేయవలనని చెప్పేసి ముందు శ్లోకాల్లో మనకు చెప్పారు. ఇందులో ఒక ఉదాహరణ చెప్పారు. బ్రాహ్మణ కుటుంబం నందు జన్మించినను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమాభిమానమును వహింపరాదు, అలాగని తన స్వభావ గుణములను అనుసరించియే కర్మలు చేయాలని చెప్పేసి ఈ శ్లోకానందు చెప్పారనమాట. అంటే ఇప్పుడు రాజులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని బట్టి హింస చేయవలసి వస్తుంది, రాజులతో పోరాడాల్సి వస్తుంది. అలాగని చెప్పి నేను హింస చేస్తున్నాను అనేసి ఆయన బ్రాహ్మణులకు తరహాగా ఆలోచించకూడదని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అలాగే ఎందుకంటే వాళ్ళు చేయవలసిన కర్మలు వాళ్ళు చేయవలసిందే, ఎవరు గుణములను అనుసరించి వాళ్ళు చేయవలసిన కర్మలు వాళ్ళు చేయాలని చెప్పేసి అలా చేస్తే తప్పు కాదని చెప్పేసి ఈ శ్లోకం నందు చెప్పుచున్నారు. శ్రీకృష్ణ భగవాను చెప్పారనమాట. కానీ ఏది చేసినను శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ప్రతి ఒక్కరూ కర్మ చేయాలి అని చెప్పేసి ఇందులో చెప్తూ ఉన్నారు. అంటే ఏ కర్మలు చేసినవైనను అవి మనం పాపము ఇది చేస్తే ఈ విధంగా క్షత్రులైన నేను ఇట్లా సంహరిస్తే, ఉదాహరణకు అర్జునుడే అట్లా చేశాడు కదా, నేను పాపం చేస్తున్నాను అవన్నీ అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ తప్పు కాదు, ఇది నువ్వు నీ కర్తవ్యము, నీ కర్తవ్యాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ఇది తప్పు కాదు అని చెప్పి ఆయనకి జ్ఞానాన్ని బోధించారు. కాబట్టి ఎవరు చేయవలసిన
కర్మలు వాళ్ళు చేస్తే అది మనం పాపభూయిష్టాలు ఇట్లా చేస్తే పాపం అవుతుంది అని అప్పుడు అనేసి అనుకోకూడదని చెప్పేసి ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. వైశ్యులు వ్యాపారం చేస్తున్నప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు. అలాగే బ్రాహ్మణులు చేసినప్పుడు కూడా హింస జంతువులతో కూడిన యజ్ఞం కూడా నిర్వర్తింపవలసి వస్తుందని చెప్పేసి 48వ శ్లోకాల్లో చెప్పారు. అలా చేశారు అని పాపములు వాళ్ళకి అంటబోవని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుని ప్రీతి కొరకు చేయాలని చెప్పేసి చేస్తే అది పాపభూయిష్టాలు కావని చెప్పేసి చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు తమ ప్రత్యేక గుణములను అనుసరించుచు ఉండాలని, శ్రీకృష్ణ భగవాన్ దివ్య సేవ కొరకే పనిచేయుటకు నిశ్చయించుకోవాలని చెప్పేసి ఈ శ్లోకంలో సారాంశాన్ని చెప్పారు. అది తర్వాత 48వ శ్లోకంలో కూడా చెప్పారన్నమాట. అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నము కూడా ఏది ఒక దోషము చేత ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కృష్ణ, దోషములతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎప్పుడు త్యజించరాదు అని చెప్పేసి ఈ 48వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే బద్ధ జీవితం నందు సర్వకర్మలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే కలుషితమై ఉండును. అందుకని చెప్పి ఈ మానవులు ఈ బద్ధ జీవితం కారణంగా మనుషులందరూ కూడా ఎంత చేయాలని అంటే తప్పు చేయకుండా ఉండాలని అనుకున్నా కూడా ఈ బద్ధ జీవితం ఈ త్రిగుణముల కారణంగా ఏదోటి అవి చేయవలసి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అట్లా అయినను కూడా తప్పు కాదని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. కాకపోతే ప్రతిదీ కృష్ణ చైతన్యమునందు తన స్వధర్మమును నిర్వహించుచు ప్రతి ఒక్కళ్ళు కృష్ణ చైతన్యమునందు ఉండాలని, ఆ కృష్ణ చైతన్యమునందు తన స్వధర్మమును నిర్వహించుచు దేవాది దేవుని సేవించుటకు దృఢ నిశ్చయంలో ఉండాలని చెప్పేసి శ్లోకాలు 47, 48 శ్లోకాల్లో చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చాలా థ్యాంక్స్ మాతాజీ. చాలా బాగా చెప్పారు. చాలా స్పష్టంగా ఉన్న సందేశాన్ని క్లుప్తంగా అట్లా అదే సమయంలో క్లుప్తం అనుకోకుండా వివరణగా కూడా చెప్పుకుంటూ వచ్చారు అనమాట. సమయం 3:40 అయింది. హరి కృష్ణ. నేను ఈ రోజు ప్రభు జస్ట్ 12 o'clock ప్రిపేర్ అయ్యాను ప్రభు. హరి కృష్ణ. చాలా బాగా చెప్పారు. మరి మనం కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఇంకొక 10 నిమిషాలు, లేకపోతే నెక్స్ట్ వీక్ మనం పెట్టుకుందామని ఒకసారి హరిచరణ్ ప్రభు. ఓకే, పని చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పటికే 3:40 ఇది ఈ ఒక్కటి క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకి 6th to 11th సరిపోతుంది కదా. సరే 10 minutes ఒక 10 minutes ప్రభు. సుదర్శన్ ప్రభు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మొదలు పెట్టండి వెంటనే. హరే కృష్ణ. హరే కృష్ణ. గురవే గౌరచంద్రాయ రాధికాయ తధారే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరూపచ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు. హిస్ గ్రేస్ ధర్మరాజు మురారిదాస్ ప్రభుకు, అలాగే హిస్ గ్రేస్ జగజీవన్ జగన్నాథ్ దాస్ ప్రభుజీకి. సో నాకు ఇచ్చిన 18వ అధ్యాయంలో 49 నుంచి 55 వరకు ప్రభు. నేను 10 నిమిషాల్లో కంప్లీట్ అని ట్రై చేస్తాను ప్రభు. హరే కృష్ణ. ఆసక్తి బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఈ శ్లోకంలో భగవానుడు ఆత్మ నిగ్రహము కలిగిన వ్యక్తి, అట్లనే
సమస్త భౌతిక భోగములను త్యజించినట్టు వాడు సన్యాస అభ్యాసం ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందగలరని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఆత్మ సంతుష్టుడైన వానికి ఎట్టి కర్మ ప్రతిఫలములు భయం ఉండదు. ఎప్పుడు భగవంతుని దివ్యసేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందంతో సంతోషంలో అలవాటు పడిన వ్యక్తికి ఇది సాధ్యం అని చెప్తున్నాడు. కృష్ణ చైతన్యంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా సన్యాసం అవసరం లేదు. కృష్ణ భక్తి వంతులైన ప్రతి ఒక్కరికి, అంటే కృష్ణ చైతన్యంలో ఉండే ప్రతి వ్యక్తికి నామాత్రంగానే సన్యాసం స్వీకరించకపోయినా కూడా సహజంగానే పరిపూర్ణత వస్తుందని చెప్పేసి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠాజ్ఞానశ్చయ పరా. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో, పరిపూర్ణత్వం సాధించిన వ్యక్తి నేను ఇప్పుడు చెప్పబోయే అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరబ్రహ్మ ఏ విధంగా పొందగలడు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే కేవలం స్వధర్మములను నెలకొని దానిని కేవలం దేవదేవుని కొరకు మాత్రమే నిర్వర్తించడం ద్వారా మానవుడు ఏ విధంగా అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందగలడు అని చెప్పేసి భగవానుడు అర్జునుడికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అట్లనే మానవుడు దేవాదేవుని ప్రీతి కొరకు ప్రతి కర్మను ఫలమును త్యజించడం ద్వారానే బ్రహ్మభూత స్థితిని పొందగలడు అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో దుత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్త్వా రాగద్వేష ఉదశ్చ విభక్త సేవీ లఘ్వాసి యథా వాకాయ మానసః ధ్యానాయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మహ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, బుద్ధితే పవిత్రుడైన వాడు రాగద్వేషం నుండి విడిబడి ఉన్నంత ఇంద్రియార్థములను త్యజించి దృఢ నిశ్చయంతో మనస్సును నిగ్రహించి ఏకాంత ప్రదేశంలో వసించేవాడు మితాహారం కలిగిన వాడు. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, బుద్ధిచే పవిత్రుడైనప్పుడు మానవుడు సత్వగుణంలో స్థితిలోగును, అట్లనే మనస్సు నియంత్రింపగలిగినప్పుడు ఎల్లప్పుడూ సహజ స్థితిలో నెలకొనగలడు. ఇంద్రియ భోగ వస్తువుల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, తర్వాత కర్మలు రాగద్వేషంలోకి విముక్తుడై ఉండడం, మితముగా భుజించడం, వాక్కు కర్మలను నియంత్రించడం, ఇలాంటి పనులు చేయడం వల్ల భగవంతుని కృపచే అతడు తనకు లభించిన దాంతో సంతృప్తి పొందుతాడు. తర్వాత అట్టి వ్యక్తి ఇంద్రియ భోగ విషయం లభించినప్పుడు అతనికి క్రోధం కానీ తర్వాత ఇంద్రియ తృప్తి కానీ కలిగించే విషయం మీద ఆ విషయాల మీద కానీ అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తున్నారు. అతనికి అహంకారం నుండి పూర్తిగా విడబడి సమస్త భౌతిక విషయం నుండి కంప్లీట్ గా అనాసక్తుడై ఉంటాడు. అంటే అతనికి ఆసక్తి ఉండదు అని చెప్పేసి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత దీనికి శిలప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. నదులు ఎల్లప్పుడూ నీటితో పూరింపబడుతున్నాను, నిశ్చలముగా ఉండు సముద్రం వల్లే అవిచ్ఛిన్నమైన కోరికలు తనలోకి ప్రవేశిస్తున్నాను. ఆ ప్రవాహం చే కలత చెందని మానవుడే శాంతిని పొందగలడు. తన కోరికలను తృప్తిపరచుటకై యత్నించు వారు ఎల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు. సో ఈ శ్లోకంలో అలా చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకంలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, ఈ విధంగా బ్రహ్మభూత స్థితిలో ప్రతిష్ఠ అయిన వాడు శీఘ్రమే పరబ్రహ్మభూతిని పొంది ప్రసన్నాత్మవుడు. అతడు ఎన్నడూను దేని కొరకును శోకింపడు, దేనికి వాంఛింపడు. అతడు సర్వజీవుల పట్ల సమభావమును కలిగి ఉండును. అట్టి స్థితిలో అతడు నా శుద్ధ భక్తియుత సేవను సాధించును అని చెప్తున్నాడు. అంటే బ్రహ్మభూత స్థితి అంటే ఏంటంటే ఇక్కడ బ్రహ్మభూత స్థితి అనగా బ్రహ్మంతో ఐక్యమగుటకు నిరాకారవాది చివరి స్థితి. అంటే సాకారవాది లేక శుద్ధ భక్తియుత సేవలో నెలకొన్నటకు ఆ స్థితిని కూడా అధిగమించి మరింత అధికంగా పురోగమించగలను. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భక్తియుత సేవలో నెలకొని వ్యక్తి అది వరకే ముక్త స్థితి అనబడు బ్రహ్మస్థితిని పొంది ఉండును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శుద్ధ భక్తి సేవలో నెలకొన్నవాడు ఆటోమేటిక్ గా అతనికి శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవలో నెలకొని ఉన్న వ్యక్తి అది వరకే ముక్త స్థితిలో అన్నట్టు చెప్పబడును. అంటే ప్రత్యేకంగా బ్రహ్మభూత స్థితి ఆ స్థితి దాటిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్ కూడా బ్రహ్మభూత స్థితితోనే సరిపోదు, దాని తర్వాత శుద్ధ భక్తియుత సేవలోకి వెళ్ళాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంద్రియ భోగం కొరకు కర్మ చేసినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది నార్మల్ గా. అందుకని చెప్పేసి ఈ ఆధ్యాత్మిక జగత్తులో అలాంటి శుద్ధ భక్తియుత సేవలో నెలకొన్నప్పుడు అతనికి దుఃఖం కూడా ఉండదు. కృష్ణ చైతన్యవంతుడై భక్తుడు శోకం అనేది లేకుండా వాంఛలు అనేవి లేకుండా ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణుడైనందున ఈ మన కృష్ణ చైతన్యంలో దేవాదేవుని సేవ ఎందే నెలకొని జీవుడు
కంప్లీట్ గా పూర్ణుడు కాగలడు అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఈ శ్రీకృష్ణ భగవానుని సేవలో పరిపూర్ణత సాధించడం ద్వారా ఈ భౌతికమైన నష్టం కానీ శోకం కానీ అంటే ఏంటి ఉండవు అని చెప్పేసి ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. అట్లనే ఈ భౌతిక భావన పట్ల ఆసక్తి ఈ వ్యక్తికి ప్రపంచంతో దుఃఖములతో నిండినది కనిపిస్తుందని చెప్పి చెప్తున్నాడు. సో భౌతిక ఈ భావన పట్ల ఆసక్తి ఉండకూడదు అని చాలా క్లియర్ గా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అదే భక్తుడు అయితే కన్నా శుద్ధ భక్తుడికి జగత్తు అంతా వైకుంఠం లాగా లేకపోతే ఆధ్యాత్మిక జగత్తు లాగా కనపడుతుందని చెప్పేసి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. భక్తామామభినాజాతి భక్త్యామాభిజానాతి యవాన్యశ్చాతి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదేతదత్తరం. భక్తియుత సేవ చేతనే మానవుడు నన్ను యథార్థ రూపంలో దేవాదేవునిగా ఆవాహన చేసుకోగలడు. అట్టి భక్తితో అతడు నన్ను పూర్తిగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమును ప్రవేశింపగలడు. సో ఈ శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్తున్నాడు. దేవదేవుని అవగాహన చేసుకోవాలని అనుకుంటే శుద్ధ భక్తుని నిర్దేశంతో శుద్ధ భక్తి సేవను అవలంబించవాలని చెప్తున్నాడు. లేకపోతే దేవదేవుని యథార్థ తత్వం ఎల్లప్పుడూ గుప్తంగానే ఉంటుంది. సో దేవదేవుని గురించి కరెక్ట్ గా ఎరిగి విద్యా పాండిత్యంతో లేక మానసిక కల్పన ఉండి కృష్ణ చైతన్యంలో నెలకొనిన వాడే భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణుని అనగా ఏమిటో తెలుసుకోగలడు. శ్రీకృష్ణుని అంటే ఎవరు తెలుసుకున్నాడు మాత్రమే ఈ సత్వగుణం నుంచి ముందుకెళ్ళేసి దేవదేవుని దానం అంటే గోలోకానికి ప్రవేశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే కృష్ణతత్వ విజ్ఞానంలో పూర్తిగా అవగాహన ఉండి ఉన్నవాడికి మాత్రమే ఈ గోలోకంలో ప్రవేశం ఉంటుంది అని చెప్పి కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. శుద్ధ భక్త సేవ చేతనే ఈ భక్తుడు దేవాదేవుని దివ్యగుణ లక్షణములు విభూతులు యథార్థముగా అవగాహన చేసుకోగలడు. ఎవరైతే శుద్ధ భక్తులు అవుతాడో అతను మాత్రమే దేవాదేవుని దివ్య గుణాలు లక్షణాలు విభూతులు యథార్థముగా అవగాహన చేసుకుంటాడో అతడు మాత్రమే గోలోక బృందావనానికి వెళ్ళగలని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. మీకు ఇచ్చిన సమయం కన్నా ఒక్క నిమిషం ముందే మీరు ముగించారు ప్రభు. చాలా సంతోషం. చాలా చక్కగా చెప్పారు. ప్రత్యేకించి అంటే మీకు భగవంతునిపై ఉన్నటువంటి విశ్వాసం, శ్రీకృష్ణ భగవానుపై ఉన్నటువంటి విశ్వాసం మీ మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. చాలా ఆనందంగా ఉన్నది. ఆ విధంగా మనం ఇవాళ 5 విభాగాలు పూర్తి చేసుకున్నాము. ప్రత్యేకించి శ్రీనివాస్ ఆచార్యదాస్ ప్రభుకి, శారదా చిద్దాస్ ప్రభుకి, సూర్యప్రకాష్ ప్రభుకి, లక్ష్మీమాతాజీ, సుదర్శన్ రెడ్డి ప్రభు, మీకు అందరికి కూడా దండోత్ ప్రణాం. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే వచ్చే వారం మనం మరి యొక్క మనం ఉన్నతమైనటువంటి భక్తులు హరిచరణ్ ప్రభు, నాగరాణి మాతాజీ, దివ్య మాతాజీ, స్వర్ణ మాతాజీ, వెంకటరమణ ప్రభు, నిత్యానంద సూర్యదాస్ ప్రభు, వీరి నుంచి మనం వచ్చే వారం మిగిలిన శ్లోకాలు, మిగిలిన విభాగాల్ని ఒకసారి మళ్ళా పునశ్చరణ చేసుకుందాము, అంటే రివైండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ ప్రభు. అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మనం ఈ భగవద్గీత ఈ 18వ అధ్యాయం పూర్తి కాగానే ఇంతటితో ఆపట్లేదు. మనం ఈ గీతా సందేశం ఏదైతే ఉందో, భగవంతుని యొక్క సందేశం ఏదైతే ఉందో, ఈ సందేశాన్ని ఇలాగే మనం కొనసాగిస్తాము. తర్వాత మనం వెళ్ళబోయేటువంటి విశేషమైనటువంటి, నేను కృష్ణాగురు జగన్నాథ్ ప్రభుని అడిగాను. ఆయన పర్మిషన్ తీసుకొని భగవద్గీత కాగానే మనం మరొక ఉన్నతమైనటువంటి గీతని స్టార్ట్ చేసుకోబోతున్నాం క్లాస్ని. అది ఏదో కాదు, శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలో ఉన్నటువంటి ఉద్ధవ గీత. శ్రీకృష్ణ పరమాత్మ తన చిన్నతనంలో బాల్య లీలలతో అందరినీ ఆనందపరిచాడు. భగవద్ చెప్పిన సందేశాన్ని అందించాడు ఆయన తన లీలల ద్వారా పిల్లవాడుగా. అలాగే మధ్య వయసుకు వచ్చేటప్పటికి ఏం చెప్తారంటే, సుమారుగా 60 సంవత్సరాల వయసులో మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్తారు. అప్పటికి పాండవులు, కౌరవులు వీళ్ళందరికీ సుమారుగా 60 ఏళ్ళ అటు ఇటుగా ఉన్నారు అందరూ కూడా. ఆ సమయంలో భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం భగవద్గీతల ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశం. అలాగే తాను ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయే చివరి క్షణాల్లో, చివరి సమయంలో భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం ఉద్ధవ గీత. ఇది శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో వస్తుంది. ఈ ఉద్ధవ గీత అనేటువంటిది మరొక్కసారి మనందరం కూడా భగవద్గీతను అందులో రివ్యూ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాదు శ్రీమద్ భాగవతాన్ని చెప్పుకునేటువంటి ఒక అవకాశం లభిస్తుంది. మరొకసారి భగవంతుని యొక్క ప్రత్యక్ష ఆదేశాలని ఆయన ఏ విధంగా
విధి విధానాలను నిర్దేశించాడు. ఎందుకంటే మనకు ఆచార్యులు చెప్తారు, భగవద్గీత థియరీ అయితే భాగవతం ప్రాక్టికల్ చెప్తామట. ఒక్కసారి మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పాడో మనం శ్రీమద్ భాగవతంలోని ఏకాదశి స్కందంలోని ఉద్యోగీత ద్వారా తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా పనిచేద్దాం. ఈ యొక్క భగవద్గీత అయిపోగానే దాన్ని మొదలు పెట్టుకుంటామని అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. హరే కృష్ణ ప్రభు. హరిచరణ్ ప్రభు, నరసింహార్తి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. ఈరోజు చెప్పిన అందరి వైష్ణవులకి కోటి కోటి ప్రణామం. అందరూ చాలా 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 చక్కగా చెప్పారు. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మనకి ఏదైతే 6 పాటలు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళని కొంచెం ఒక టైం చూసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సింది. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఒక 4 రోజులు. సో హ్యాపీగా ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. నరసింహారతి. हरे कृष्ण प्रभु. नमस्ते नरसिंहाय. नमस्ते नरसिंहाय. प्रलयदायिने. यनाकाशी पूवसः. शिलकङ्कानकायिने. इको नरसिंहो परतो नरसिंहा. Eko nami kako narasimha. Vahe narasimha, vagaye narasimha. Narasimha magim saranam prapaje. Kavakara kamara varenakam. Habhuja singam. Garika yanakashipu. Ganabringam. Jai Bhagavata Narahariupa. Jai Jagdisha Hare. Jai Jagdisha Hare. Jai Jagdisha Hare. Kavakara kamala varenakam. Abhuta singam. Dalita hiranyakasipu. Tanavringam. Kesavadruta Narahari Rupa. Jai Jagadisha Hare. Jai Jagadisha Hare. Jaya Narasimhadev. Jaya Narasimhadev. Narasimhadev. Jaya Narasimhadev. Jaya Paramara. Jaya Paramara. Paramara. Jaya Paramara. Vigna Narasimha Parvati ki jai. Pakapasimoy Paramati ki jai. Srila Prabhupada ki jai. Hare Krishna Prabhu. Ganapanam. హరే కృష్ణ. భక్తులందరికీ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వారానికి ఇక్కడతో మనం ఇప్పుడు మీకు ప్రేయర్స్కి వచ్చేటప్పటికి ఈరోజు నైట్ చిత్తారి ప్రభు ఇండియా వెళ్తున్నారు మన రెగ్యులర్ చెకప్ కోసం. సో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మిగతా వాళ్ళందరికీ ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకెళ్ళాలని కృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రేయర్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. హరే కృష్ణ. లేదంటే అందరం ఒకసారి హరే కృష్ణ చెప్పుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరే. హరే ఈ రోజు చెప్పిన వైష్ణవులందరి కోసం కూడా ఒక్కసారి మనం అందరం హరే కృష్ణ మంత్రం చెప్పి ముగిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ.